ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యముని ధ్యానం చేసుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయనం. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా గొప్ప దేవ, నీకు వందనాలనైనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. ప్రతి ఉదయమున మీ పాద సన్నిధి చేరే ఈ గొప్ప సమయాన్ని మాకు అనుగ్రహించారు. తండ్రి, నీ పాద సన్నిధిలో మేము నేర్చుకుంటున్న, మేము ధ్యానం చేస్తున్న ప్రతి అంశమును మా కొరకు దీవించండి. ఈరోజు మీరు మాకు ఇచ్చినటువంటి ఈ లేఖన భాగాన్ని కూడా దీవించి దీనిలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి కృప చూపమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎవడైనను అనగా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు, ఎవరైతే సత్యవంతుడైనటువంటి దేవుడు ఎవరు అని, మరి సజీవుడైన దేవుడు ఎవరు అని, మాట్లాడే దేవుడు ఎవరు అని ఎవరైతే మరి ఆ యొక్క నామాన్ని అంగీకరించి ఉన్నారో వారు క్రీస్తునందున్నాము అని చెప్పుకుంటూ ఉంటారు. నేను క్రీస్తునందు ఉన్నాను, నేను క్రీస్తులో ఉన్నాను, నేను క్రీస్తులో జీవిస్తున్నాను అని చెప్పుకుంటూ ఉంటారు. అట్లా ఎవరైతే ఉన్నారో వాడు నూతన సృష్టి. వారందరూ కూడా నూతన సృష్టి. ప్రియ దేవుని పిల్లలారా, నూతన సృష్టి అనేటువంటి పదాన్ని మనం ఆలోచన చేసినట్లయితే మనము ఆధ్యాత్మిక ధోరణిలో దాన్ని మనం నిర్వచించినట్లయితే నూతన సృష్టి, క్రొత్త సృష్టి అంటే ఆధ్యాత్మిక జన్మ, ఆధ్యాత్మికమైనటువంటి జన్మ. మనము పుట్టినటువంటి జన్మ వేరు, మనము క్రీస్తులో నూతన సృష్టి అంటే ఆధ్యాత్మికంగా జన్మించినటువంటి విధము వేరు. ప్రియ దేవుని పిల్లారా, మరి ఎవడైనాను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి. కాబట్టి ఆధ్యాత్మిక జన్మను పొందుకున్నటువంటి నీ జీవితంలో, క్రీస్తును పొందుకున్నటువంటి నీ జీవితంలో మరలా మరి ఆ పాత రోత కార్యాలు ఎందుకు కనపడతా ఉన్నాయి? ఈ రోజున ప్రభువు, నీవు నా యందు ఉన్నావు, కానీ నీలో మరలా ఆ పాత రోత జీవితం ఎందుకు ఉంది అని దేవుడు అడుగుతా ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లారా, పాత రోత జీవితాన్ని మరలా నీవు జ్ఞాపకం చేసుకుంటూ ఒక క్రొత్త సృష్టికి నీవు అలవాటు పడి కూడా ఈ రోజున మరలా పాతదానికి తిరిగిపోతున్నావు. కాబట్టి దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. మరి నువ్వు క్రీస్తునందు ఉన్నట్లయితే నువ్వు నూతన సృష్టివే కదా, మరలా పాత ధోరణను ఎందుకు నీవు అనుకరిస్తున్నావు అని దేవుని వాక్యం మనలను గద్దిస్తూ ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, మరి లోకం దృష్టితో ఇతరులను క్రీస్తును చూడటం అనేటువంటి పాత ధోరణి మన జీవితంలో మరి మారిపోయింది. ఎప్పుడైతే మనము క్రీస్తును మరి స్వంత రక్షకునిగా అంగీకరించామో మన జీవితంలో లేక పాత రోత జీవితం అనేటువంటిది, ఆ పాత తలంపులు కానీ, ఆ పాత ఉద్దేశాలు కానీ, ఆ పాత నియమాలు కానీ, ఆచారాలు కానీ అన్నీ సమసిపోయాయి కదా. మరలా నీవిప్పుడు క్రీస్తునందున్నాను, నూతన సృష్టి, ఆధ్యాత్మిక జన్మను పొందుకున్నాను అని తెలుసు కూడా మరలా నీవు ఆ పాత తలంపులతో, ఆ పాత ఉద్దేశాలతో, ఆ పాత ఆచారాలతో నీవు మిళితమైపోతున్నావంటే నీవు ఎంతగా మరి దేవునిలో ఉన్నావో ఒకసారి పరిశీలన చేసుకో. నీవు క్రీస్తులో ఉన్నట్లయితే నీవు నూతన సృష్టి, నీవు ఆధ్యాత్మిక జన్మను పొందుకున్నటువంటి వాడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, నీ జీవితంలో మరలా ఆ పాత తలంపులు, పాత ఆలోచనలు, పాత మరి నియమాలు, ఆచారాలు నీ జీవితంలో మరలా కనిపిస్తా ఉన్నాయేమో ఒకసారి పరిశీలన చేసుకో. కాబట్టి నూతన సత్యాలు, వాటికి అనుగుణంగా జీవించేటువంటి శక్తి, కొత్త తలంపులు, కొత్త ఉద్దేశాలు హృదయంలో మరి ప్రవేశించాలి. కానీ ఆ పాత రోత మరి ఉద్దేశాలు, తలంపులు ఏవి కూడా మన జీవితంలోనికి రాకూడదు.
కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, మీ జీవితంలో క్రీస్తును కలిగినటువంటి నీ జీవితంలో ఒకవేళ మరల ఆ పాత రోత జీవితము కనిపిస్తూ ఉందేమో, దేవుడు నిన్ను మరి అడుగుతా ఉన్నాడు, ఎందుకు మరలా దానిని నువ్వు దానిని అనుమతిస్తా ఉన్నావు? నేను నీకు సహాయం చేయటం లేదా? నీకు నీకు కావలసిన దాన్ని నేను ఇవ్వటం లేదా? నాలో ఉన్నటువంటి నీవు నావన్నీ నీవే కదా అని దేవుడు మనల్ని అడుగుతా ఉన్నాడు. కాబట్టి మరి ఈ యొక్క విషయాన్ని మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? నేను ఆధ్యాత్మికంగా నూతన జన్మను పొందుకున్నా, నాకెందుకు మరలా ఈ పాత రోత జీవితము అని ఎప్పుడైనా ఆలోచన చేశావా? యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచన చేశారా? ఎవరైతే ఆయన అంగీకరించారో వారందరూ కూడా నా పిల్లలగుటకు, దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించాడు కదా. నీవు దేవుని పిల్లవు అని ఆయన అధికారం ఇచ్చినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి మరలా ఆ పాత రోత జీవితానికి తిరుగుతున్నావేమో. 13వ వచనంలో అంటాడు కదా, వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను, శరీరెచ్చ వలనైనను, మానుషెచ్చ వలనైనను పుట్టిన వారు కారు అని దేవుడు తన లేఖనంలో రాయించాడు కదా. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, ఆధ్యాత్మికమైనటువంటి జన్మ అంటే ఇదే. దేవుడు ఎవరికి ఇవ్వనటువంటి భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఒకవేళ దేవుని నామాన్ని ఎరిగినటువంటి వారి మాటలు వింటుంటే గనక, నీవు నీ సొత్తు కాదు, నిన్ను రూపించినవాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, దేవుని నామాన్ని ఎరిగినటువంటి వారి మాటలు వింటుంటే గనక సత్యమును తెలుసుకొని సత్యములో జీవించమని మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయంలో మరి నికోదేమైనటువంటి వ్యక్తితో యేసు ప్రభుల వారు చెప్తాడు, మరి ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించడని యేసు ప్రభుల వారు చెప్పిన మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చును. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, ఎవడైతే క్రీస్తునందుంటాడో వాడు నూతన సృష్టి. వానిలో పాత జీవితం అనేటువంటిది ఎంత మాత్రము కూడా ఉండకూడదని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ మనం చూసినట్లయితే మనమందరము కూడా ఆయన యొక్క పునరుత్థానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము ఉన్నాము. ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యమై ఉన్నాము. ఆయన పునరుద్ధానమందు కూడా ఆయనతో మనము ఐక్యమై ఉన్నాము. కాబట్టి మరలా నీవు పాత రోత జీవితానికి వెళ్తున్నావంటే నీవు మరలా ఆయనను సిలువ వేసిన దానిగా నువ్వు మారిపోతున్నావు. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, నీవు క్రీస్తు నందున్న ఎడల నీవు నూతన సృష్టి, ఆధ్యాత్మికమైనటువంటి జన్మ నీకు దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి మరలా దానిని నువ్వు పోగొట్టుకొని ఆ పాత తలంపులతో, పాత ఆలోచనలతో, పాత ఆచారాలతో నీ జీవితాన్ని వ్యర్థం చేసుకోకు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, మీరు క్రీస్తునందు ఉన్నారా? లేదా మరలా పాత వాటికి నీవు అలవాటు పడుతున్నావా? నీ జీవితంలో క్రీస్తుకు ఎంత సమయం కేటాయిస్తూ ఉన్నావు? ఒక దినములో క్రీస్తుకు మరి దేవుని సన్నిధికి ఎంత సమయం కేటాయిస్తూ ఉన్నావు? దేవుడు నిన్ను మరి ప్రతి క్షణము కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి దేవునిని నీవు ఎంతవరకు మరి ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నావు? దేవుడు నిన్ను కంటికి కాపాడుతున్నటువంటి నీ దేవుణ్ణి విడిచిపెట్టి దేవుళ్ళు కాని వాటిని నమస్కరిస్తున్నావా? వాటికి మొక్కుతున్నావా? ఒకసారి నువ్వు పరిశీలన చేసుకోమని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. సమస్తము క్రొత్తగా అయిపోయింది. నీ జీవితం క్రొత్తది. నీవు దేవుని పిల్లలగుటకి ఆయన అధికారం ఇచ్చేశాడు. ఆయన పునరుద్ధానంలో నీకు సాదృశ్యముగా, ఆయన పునరుద్ధానంలో నీకు భాగమునిచ్చాడు. నిన్ను రక్షించుకున్నాడు. ఆయనలో నిన్ను మిళితం చేసుకున్నాడు. నీవు మరలా ఆయనలో నుండి విడిపోయి మరల పాత జీవితాన్ని వెనకకు చూస్తున్నావేమో, నీ పాత జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నావేమో.
అలా కాకుండా ఆధ్యాత్మిక జన్మ పొందుకున్నటువంటి నీవు యేసులో నిలిచి ఉండాలని, దేవునిలో నిలిచి ఉండాలని, మరి ఆ క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి మరి నీకు దేవుడిచ్చే వరకు ఆ నిత్య రాజ్యము కొరకు నీవు వేచి ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. ఒకవేళ నీ జీవితంలో మరలా పడిపోయేటువంటి మరి ఆ యొక్క ఆలోచన నీలో ఉందేమో, దాన్ని ఇప్పుడే ప్రభు సన్నిధిలో ఒప్పుకొని మరి నీలో నిలిచి ఉంటానయ్యా, నా జీవితాన్ని, ఆధ్యాత్మికమైన నా జీవితాన్ని మరలా వెలిగించు అని నీవు అడిగినట్లయితే మరలా నిన్ను వెలిగించి నిన్ను నిత్య రాజ్యములకు చేర్చడానికి ఇష్టపడతావన్నాడు. ఆ రీతిగా నా ప్రభువు మీ కుటుంబాలను మిమ్మలను దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి, సర్వోన్నతుడ, పరిశుద్ధుడ, మీకు వందనాలు నాయన. అవును దేవా, నీవు నీ జీవితంలో నైనా నీవు మా జీవితంలో చేసిన అనేక ఆశ్చర్యమైన అద్భుత కార్యములను బట్టి అయ్యా, మేము ఇదివరకు మా జీవితాన్ని విడిచిపెట్టి నీలో నిలిచి ఉండి నైనా నీవిచ్చేటువంటి ఆ ఆశ్చర్యమైన అద్భుతములను రుచి చూచి కూడా మరలా ఆ పాతరోత జీవితానికి తిరుగుతూ ఉన్నాము నాయన. అట్లాంటి మమ్మలను కూడా ప్రేమించి మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ రోజున మీరు హెచ్చరించిన ఈ మాటలు ఎవరైతే ఆ పాతరోత జీవితాన్ని అనుసరించి మరలా తిరిగిపోతా ఉన్నారో వారందరినీ దృష్టించమని అడుగుచున్నాను నాయన. ఆయన ఆధ్యాత్మికమైన జన్మను పొందుకున్నటువంటి వారు మరలా పాతరోత జీవితంలోనికి, ఆ పాత మరి ఆ తలంపులలోనికి, పాత ఆచారాలలోనికి వారు వెళ్ళకుండా నాయన వారి ఆత్మను గద్దించమని. ఇదిగో ఆ రీతిగా తిరిగిపోయిన వారు, నీ నామాన్ని ఎరిగినటువంటి వారు ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. వీరు క్రీస్తులో నిలిచి ఉండి నూతన సృష్టిగా మార్చబడి అనేకులకు ఆ నూతన సృష్టిని, ఆ ఆధ్యాత్మిక జన్మ గురించినటువంటి సత్యాన్ని వారి కూడా తెలియజేసేవారిగా మార్చమని ఈ దినమందు చే పనులన్నిటిని మీకు అనుదృష్టి ఉంచి నైనా మీ ఆత్మ, మీ దూతల కాపుదల అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.